ఫ్రాంక్ టాక్స్లో ఇవాళ స్పిరిట్ గురించి మాట్లాడుకుందాం. స్పిరిట్ అంటే ఆత్మ అనుకున్నారు కాదు. ప్రభాస్ గారు, ద డార్లింగ్ ప్రభాస్, ద బాహుబలి ప్రభాస్, ది ఐకానిక్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ గురించి. ఈ సినిమాలో మొదట దీపికా పడుకునే హీరోయిన్గా అనుకున్నారు, అంతా బాగానే ఉంది. ఈ సినిమాలో తను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని పలు సందర్భాల్లో దీపికా పడుకునే గారు చెప్పారు. సందీప్ రెడ్డి వంగ గారితోటి, ఇటు ప్రభాస్ గారితోటి యాక్ట్ చేయటం, ఈ కాంబినేషన్లో పనిచేయటం నాకు అదృష్టం అనే చెప్పారు ఆవిడ. అయితే ఏమైందో ఏమో తెలుసు, ఈ సినిమాలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయట, అది ఆవిడకి నచ్చలేదట. డ్యూరింగ్ ద ప్రాసెస్ తెలుసుకొని ఆవిడ బయటికి రావాలనుకున్నారు. ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారు మళ్ళీ అఫీషియల్గానే వచ్చి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీరు ఈ ప్రాసెస్లో స్టోరీని కూడా లీక్ చేయాలనుకున్నారు, మీరు వెళ్ళడం నాకు బాగానే ఉంది, మీరు వస్తే బాగుంది, వెళితే ఇంకా బాగుంది అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో ఒకరు బాగుపడ్డారు, ఒకరికి బెనిఫిట్ అయింది. అది ఎవరంటే ట్రిప్ 3 డ్రీమ్ రీ. ఇంత కష్టమైన పేర్లు ఎందుకు పెట్టుకుంటారు, సరే. యానిమల్ తాంతే బూరల గుట్టలో పడ్డారు, స్పిరిట్లో పడ్డారు. ప్రభాస్ గారి పక్కన హీరోయిన్గా చేస్తున్నారు ఆవిడ. కానీ ఇప్పుడు దీపికా పడుకునే గారు ఇంటిమేట్ సీన్స్ ఉన్న సినిమాలే చేయలేదా అంటే కాదు. పెళ్ళికి ముందు చేశారు, పెళ్లి తర్వాత చాలా చేశారు. కొన్ని సినిమాలు చూస్తే హార్ట్లు అసలు జారిపోయాయి యూత్కి, పెద్దవాళ్ళకి, అందరికీ. మరి ఈ సినిమానే ఎందుకు వద్దన్నట్టు కాలమే చెప్పాలి.